ఈరోజు మంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. కాగ్నిజెంట్ కూడా సర్వే చేసింది. దాదాపు 3,000 మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు విశాఖపట్నానికి రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది, చూసాం. కానీ ఈ కంపెనీల పేరిట ఏదైతే ఈ మేజర్ కంపెనీస్ టీసీఎస్ అని, కాగ్నిజెంట్ అని, ఇన్ఫోసిస్ అని ఈ కంపెనీల పేరిట వీళ్ళని ముందుకు పెట్టి దీని వెనకాదల పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతూ ఉందనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. పెద్ద సంస్థలకు భూములు ఇవ్వడంలో తప్పులేదు. వాళ్ళని ఆకర్షించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి అడగడంలో తప్పులేదు, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు మీరు భూముల కేటాయింపులు రూపాయికి 10 రూపాయికి ఎందుకు చేస్తూ ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి? ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట మీరు ఈ రకమైనటువంటి వెనకాతల ఈ పెద్ద ఎత్తున భూపందేరాన్ని చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న.